ప్రొద్దుటూరులో టీడీపీ పరిస్థితి కుక్కలు జింపిన విస్తరిలా మారిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఇక్కడ టికెట్ కోసం నలుగురు నాయకులు గొడవపడుతున్నారని అన్నారు. టీడీపీ బీజేపీ కలిసి ఆదినారాయణ రెడ్డిని నిలబెట్టాలని చూస్తున్నాయన్న రాచమల్లు ప్రొద్దుటూరులో ఎవరు పోటీ చేసినా గెలిచేది తానని అన్నారు. తెలుగుదేశం పార్టీ బలహీనపడిపోయిందని, తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయిందని, కుక్కలు జించిన విస్తరలాగా వాళ్ళే కొట్టుకుంటున్నారని, అందరూ కలిసినా కూడా కనీసమైనటువంటి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి ఇవ్వలేరని, వీళ్ళు ముగ్గురుగా 4 భాగాలుగా తెలుగుదేశం పార్టీ 1, తెలుగుదేశం పార్టీ 2, తెలుగుదేశం పార్టీ 3, తెలుగుదేశం పార్టీ 4 ఉంది. 4 ఉన్నాయి. మరి ఇంత కుక్కలు జించిన విస్తరైన ఈ పార్టీ ఇక్కడ బ్రతికి బట్టగడుతుందనే నమ్మకం వాళ్ళకు లేదు, అధిష్టానానికి లేదు, ప్రజలకు లేదు. భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఈ ప్రొద్దుటూరు సీట్ బీజేపీకి ఇస్తారు. ఆదినారాయణ రెడ్డిని కంటెస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తారు. ఆదినారాయణ రెడ్డి ఊరికి వచ్చి పోటీ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ బీజేపీకి టికెట్ ఇచ్చి ఆదినారాయణ ఇక్కడికి వస్తే మంచిది, వెల్కమ్. మేము గోదావరికి దిగిన తర్వాత కండలు తిరిగిన బలశాలితోయినా కుస్తీ పట్టాల్సిందే, పక్క చిక్కిన ప్రాణితో అయినా కుస్తీ పట్టాల్సిందే. మట్టి కనిపించేంత వరకు మేమైతే మల్ల యుద్ధం చేయాల్సిందే. మరొకసారి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలందరూ ఆ నిర్ణయం తీసుకుంటారని నమ్ముతా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలైతే నాకు మరొకసారి అవకాశం ఇవ్వమని అభ్యర్థి